ట్రెండీ స్లీవ్ డిజైన్ క్రాస్ ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని పేపర్ కట్ చేసుకుని ఆ పేపర్ని క్లాత్ మీద పెట్టి ఇలా మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకొని కింద నుంచి 3 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. అక్కడ నుంచి అది కవర్ షేప్లోకి కలిపేయాలి స్ట్రైట్ లైన్ నుంచి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కింద పీస్ తీసేసాను, పైన పీస్ ఉంచాను. ఇలా వస్తుంది కట్ చేసిన తర్వాత. ఇప్పుడు కట్ చేసిన పీస్ను ఇలా మనం ఎట్లా కట్ చేసామో అలానే స్టిచ్ చేసుకోవాలి. దాన్ని లోపలికి తీసి ఇట్లా ట్విస్ట్ లాగా చేస్తే ఫ్లవర్ లాగా వస్తుంది. ఇప్పుడు చిన్న పోల్ స్టిచ్ చేస్తున్నాను నేను. ఈ పోల్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని లైనింగ్ మీద పెట్టేసి రివర్స్ పెట్టేసి స్టిచ్ చేసి దాన్ని లోపలికి అనేసేయాలి. మళ్ళీ పైన నుంచి ఒక స్టిచ్ చేసి ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేయాలి. పోల్స్ దగ్గర అక్కడ ప్లీట్ లాగా పెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న లేస్ వేస్తున్నాను నేను. ఇలా వచ్చి